అండి. కాకరకాయ నచ్చని వాళ్ళైతే కాకరకాయతో ఇలా రెసిపీ ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఫస్ట్ అయితే కొంచెం నువ్వులు ఏపుకొని చల్లారాక పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అదే మిక్సీలో కొంచెం తెల్లుల్లి, ఉల్లిపాయలు, అల్లం వేసుకొని మిక్సీ చేసుకోండి. చిన్న కాకరకాయలుంటాయి కదా! దానిలో పిక్కలు తీసి పక్కన పెట్టుకోండి. ఒక ప్లేట్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా వేసి మంచిగా కలుపుకోండి. నెక్స్ట్ ఆల్రెడీ కట్ చేసుకున్న కాకరకాయలుంటాయి కదా! అందులో అయితే స్టఫ్ పెట్టుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక పెద్ద పాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసాక వేడయిన తర్వాత ఆల్రెడీ స్టఫ్డ్ కాకరకాయలుంటాయి కదా! అవి పెట్టుకొని స్లో ఫ్లేమ్‌లో మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉంచేయండి. మినిట్స్ తర్వాత కాకరకాయలయితే వేగిపోతాయండి. డీప్ ఫ్రై అయితే అవ్వాలండి. కాకరకాయలు మంచిగా ఏగితేనే టేస్ట్ బావుంటుంది. ఆల్రెడీ మిగిలిన మసాలా పేస్ట్ ఉంటుంది కదా! అది కూడా పైన వేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచేయండి. వాటర్ వేసి కొంచెం 20 మినిట్స్ అలా బాయిల్ అయిపోతే సరిపోతుంది. తేలినంత వరకు అయితే కాకరకాయని ఉడికించుకోండి. చూసారు కదా! వీడియోలో చూపిస్తున్నట్టు కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. తప్పకుండా